మన ప్రభువును మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అయ్యుడైనటువంటి నేను మీ అందరితో కలిసి సాహసం చేయడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతపై మొదట దేవునికి వందనాలు తెలియజేస్తాను. అండ్ ఈరోజు ఈ యొక్క పార్ట్నర్షిప్ ఆఫ్ ఇండియా పరిచర్య ద్వారా మీ అందరితో కలిసి సాహసం చేయడానికి ఇచ్చినటువంటి మరి అవకాశం ఇచ్చినటువంటి కృష్ణయ్య గారికి, అన్న కుటుంబానికి మేము వందనాలు తెలియజేస్తాము. సో ఈరోజు మనము సంఘము మరియు సహవాసము అనేటువంటి టాపిక్ గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. మేమందరినీ కూడా ప్రభునామంలో మరి ఆహ్వానిస్తా ఉన్నాం. నెక్స్ట్ ఈ యొక్క సంఘము సహవాసం అనేటువంటిది నిజంగా అంటే మనము కలిసి ఎదగడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతగా మనం ఆలోచన చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఈ సహవాసము అంటే దేవుడు ఎందుకు సంఘంగా సహవాసంగా మనము అదే దేవుడు మనకు అంటే ఆలోచిస్తూ వచ్చాడు, మనం ఈ సహవాసంలో మనల్ని ఉంచాడు అనే విషయాలు మనం గమనించినట్లయితే ఆ సంఘము మరి క్రైస్తవ విశ్వాసంలో సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, మరి బైబిల్ స్టడీ ద్వారా ఎదిగి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఆ విధంగా దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన రక్తం ద్వారా విమోచించి మనకు ఈ సహవాసాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి నెక్స్ట్ విషయంలో మనం గమనించినట్లయితే ఈ జీవితం అనేటువంటిది ఒక అంటే సోలో లాంటిది కాదు, అది ఒక బృందగానం లాంటిది అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఒక పర్సన్ అంటే సాధారణంగా అంటే జైల్లో ఉంటే అక్కడ ఏమిటాయంటే బ్యారెక్స్ ఉంటాయి అనమాట. బ్యారెక్స్ లో ఒక రూమ్స్ ఉంటాయి అనమాట. సో ఆ రూమ్స్ లో వాళ్ళని బంధిస్తూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు ఈ లోకంతో అంటే ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా సమాజానికి దూరంగా అంటే ఈ ప్రిజన్ లో పెడతా ఉంటారు అనమాట. సో కాబట్టి మ్యాన్ ఇస్ నాట్ అన్ ఐలాండ్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకొరకనంటే మనం పుట్టింది మొదలుకొని చివరికి అంటే సమాధికి వెళ్ళినంత మట్టుకు కూడా మనము ఈ యొక్క రిలేషన్షిప్స్ లో సంబంధ బాంధవ్యాల్లో కొనసాగుతాము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే బిల్లీ గ్రాహం గారు చక్కని అంటే మాటను కోట్ చేస్తూ ఉంటాడు, క్రిస్టియానిటీ ఈజ్ ఏ రిలీజన్ ఆఫ్ ఫెలోషిప్ అని చెప్పేసి అని అంటాడు. కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటిది సహవాసం అది సహవాసంతో కూడినటువంటిది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ఫెడ్రిక్ వన్ హ్యూగెల్ అంటాడు, ఒక మాట అంటాడు ఏదంటే బిహైండ్ ఎవ్రీ సెయింట్ అంటే ప్రతి విశ్వాసి వెనక ప్రతి ఒక్క పరిశుద్ధుని వెనక ఇంకొక పరిశుద్ధుడు ఉంటాడు అన్నటువంటి మాటని అంటాడు అనమాట. ఎస్, ఎందుకంటే గాడ్ హ్యాస్ అ స్పెషల్ పర్పస్ అమాంగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మన జీవితాల ద్వారా అంటే దేవుడు కనపరచబడడానికి ఇష్టపడి ఆయన ఆ విధంగా మనకి ఒక సహవాసాన్ని ఇచ్చినట్టు మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి మన వలనే ఈ విశ్వాసం కలిగినటువంటి ఈ అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులతో సహవాసం చేయడం ద్వారా, వాక్యధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా క్రైస్తవ జీవితంలో ఒకరికొకరు పరస్పరం సహాయపడుతూ ఎదుగుతూ క్రీస్తు కొరకు సాక్షులుగా బ్రతకాలని చెప్పేసి ఉండేలా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం చేత దేవుడు అంటే యొక్క సహవాసాన్ని ప్రోత్సహించుకోవడానికి మనకు అనుగ్రహించినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అందుకొరకే అంటే లోకంలో ఉన్నటువంటి స్నేహాల కంటే క్రైస్తవ సహవాసం ఎంతో శ్రేష్టమైంది, ఎంతో ఆశీర్వాదకరమైంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఫెలోషిప్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నప్పుడు మనకు తెలుసు, మనందరికి తెలిసినటువంటి వాక్యాలు. ఎందుకంటే నేను ఒకవేళ చదవగలిగితే ఎవరైనా టకటక తీసి చదవగలిగితే బాగానే ఉంటుంది. లేకపోతే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 41-47 వరకు మనం గమనించినట్లయితే అక్కడ అంటే సహవాసం యొక్క ప్రాముఖ్యత, సహవాసంలో ఉన్నటువంటి శ్రేష్టతను గురించి అక్కడ మాట్లాడుతాం కదా. ఎస్, అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను బ్రదర్ అదేనా అదే
వీరి అపోస్తలుల బోధ యందును వీరి అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చదువుకుని మనకు సమయం లేదు కాబట్టి తర్వాత మీరు జస్ట్ అది నోట్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే అంటే ఈ వచనాలు ఉన్నాయో దయచేసి ఆ వచనాలు వచ్చినప్పుడు దయచేసి నోట్ చేసుకోనండి. తర్వాత మీరు వ్యక్తిగతంగా వాటిని స్టడీ చేయడం ద్వారా ఇంకా చక్కగా మెడిటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది సంఘంలో ఉన్నటువంటి సహవాసంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రొత్తగా సంఘంలో చేర్చబడినటువంటి విశ్వాసులందరూ కూడా వారు ఆ 4 యాక్టివిటీస్ అవన్నీ కూడా సహవాసాన్ని అంటే ప్రతిబింబ చేసేటువంటి యాక్టివిటీస్ ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఈ సహవాసం అనేటువంటిది గ్రీక్ వర్డ్ కొయినోనియా అనేటువంటి పదంలో నుంచి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దాని యొక్క అర్థాన్ని మనం కాస్త మనం గమనించినట్లయితే షేరింగ్ అండ్ కామన్ లైఫ్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. సో మన కామన్ అంటే ఆయనలో అంటే మనం షేర్ చేసుకుంటాం అనే విషయం మొదటి యోహాను 1వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే అక్కడ మనం చూస్తాం ఏంటంటే మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. గమనించినట్లయితే అంటే ఈ యొక్క సహవాసం అనేటువంటిది మన మన విమోచకుడు మన ప్రభు అయినటువంటి తండ్రితోను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో కూడా ఉంది అని చెప్పేసి అని అంటాం. టైప్స్ ఆఫ్ ఫెలోషిప్ లో మనం తర్వాత మనం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ గమనించినట్లయితే మనం అర్థం చేసుకోవడానికి పార్ట్నర్షిప్, పార్టిసిపేషన్ అండ్ కమ్యూనికేషన్ అనేటువంటి విషయాలు అంటే ఈ సహవాసంలో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే కలిసిపోవడం బిలీవర్స్ గా అంటే మనము గమనించినట్లయితే సహవాసంలో విశ్వాసులతో కూడినటువంటి గుంపుతో మనం కలిసిపోవడం మనం అందరం కలిసి ఆరాధించడానికి, ప్రేమించుకోవడానికి, కేర్ తీసుకోవడానికి, పంచుకోవడానికి ఈ యొక్క సహవాసం అంటే దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. సో అంటే ఇట్స్ గాడ్స్ అంటే సప్లై లైన్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. సో ఇక్కడ గమనించినట్లయితే బిబ్లికల్ బేసిస్ అంటే మనం ఈ యొక్క కొయినోనియా అంటే షేరింగ్ అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఏంటి షేరింగ్ అంటే ఏం షేరింగ్ అనే విషయాలు మనం చూస్తే అక్కడ ఐడియాస్ ని షేర్ చేసుకోవడానికి, మన కన్విక్షన్స్ ని షేర్ చేసుకోవడానికి, మన కన్సర్న్స్ ని షేర్ చేసుకోవడానికి, మన థింగ్స్ ని షేర్ చేసుకోవడానికి, మరి దేవుని యొక్క జ్ఞానాన్ని పంచుకోవడానికి, అంత మాత్రమే కాకుండా మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అవి సంతోషాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఎరుకులు కావచ్చు, సమస్యలు కావచ్చు, మరి ప్రతిదీ కూడా పంచుకోవడానికి అంటే ఒక్క సువార్త పంచుకోవడం మాత్రమే కాదు. కానీ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గమనించినట్లయితే 8వ వచనంలో పౌలు గారు ఆ మాట బహుప్రియులైంటిరి గనుక మీ అందు విశేష అపేక్ష కలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు ఆ మాట అంటాం ఏంటంటే మా ప్రాణములు సైతం కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదో సువార్త చెప్పడం, దేవుని వాక్యం చెప్పడం, మీరు రక్షణ పొందండి, నరకానికి పోతారు లేకపోతే లేదు అని ఏదో 4 ముచ్చట్లు చెప్పి బయటపడడం కాదు. కానీ ఈవెన్ అవర్ లైఫ్స్, మా జీవితాలు కూడా మీకు ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాము, వెనక్కి రాలేదు అనే విషయాన్ని పౌలు గారు చెబుతా ఉంటాడు అన్నమాట ఆ విషయంలో. కాబట్టి మన సహవాసం యొక్క మరి బైబిల్ ఆధారాన్ని మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాటను మనం చూస్తాం. 10వ అధ్యాయం 24వ వచనంలో కొందరు మానుకునిచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఇక్కడ గమనించినట్లయితే ఈ సహవాసం యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి అంటే ఆధారం ఏంటంటే అది సమాజంగా కూడటం మానకుండా ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ప్రేమ చూపడానికి, సత్కార్యాలు చేయడానికి, ఒకరినొకరు పురికొల్పుకోవలనని మరి దేవునికి వాక్యం మనకు
హెచ్చరిస్తున్నట్టుగా మనం గమనిస్తా ఉంటున్నాం. సో దిస్ ఇస్ ద అంటే మీనింగ్ ఆఫ్ అంటే ఫెలోషిప్ ఆర్ ద బేసిస్ ఆఫ్ ఫెలోషిప్ అనే విషయాన్ని మనము గమనిస్తా ఉంటున్నాం. ఇక క్రిందికి వచ్చినట్లయితే మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఎసెన్షియల్ ఫర్ గ్రోత్. ఈ సహవాసం అనేటువంటిది మనము ఒకరు అంటే ఎదగడానికి ఈ సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయాల్ని మనం చూస్తా ఉన్నాం అనమాట. ఇందులో మరి కొన్ని రకాలు అంటే 2 రకాల్ని మనం గమనిస్తా ఉంటాం. ప్రసన్న నెక్స్ట్. సో ఈ 2 రకాల్ని మనం గమనించినట్లయితే అదొకటేమో వర్టికల్ ఫెలోషిప్, దట్ ఈస్ అవర్ ఫెలోషిప్ విల్ బి విత్ ద గాడ్, అండ్ సెకండ్ horizontal fellowship. This is the fellowship with each and every అంటే చైల్డ్ ఆఫ్ గాడ్ అంటే విత్ అదర్స్ అన్నమాట. అంటే దేవునితో వర్టికల్ గానేమో ప్రభుతో సహవాసాన్ని కలిగి ఉంటాము. ఇంతకుముందు మన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదివినట్టుగా మరి రెండవ సహవాసాన్ని మనం గమనించినట్లయితే అది క్రీస్తు యొక్క బిడలతో లేకపోతే క్రీస్తు నిలినటువంటి వారి యొక్క సమూహంతో కలిసి ఉండడం అనేటువంటిది మనం గమనిస్తా ఉంటాం. అందుకొరకే 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అయితే మనం ఒకవేళ ఆయన వెలుగులో ఉన్నట్లయితే మనమును వెలుగులో నడిచిన యెడల మనం కూడా ఒక వెలుగులో నడవగలము, మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. దాని ద్వారా ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను దాని ద్వారా మనం ఏం చేస్తామనంటే ఆయనతో మనం సహవాసాన్ని కలిగి ఉంటున్నటువంటి సమయంలో మనము ఇతరులతో అన్యోన్యమైనటువంటి సహవాసం మనం కలిగినటువంటి వారమై ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. అంటే ఇది మనం నిజంగా అర్థం చేసుకుంటే ఆ 7వ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మరొకసారి చదవండి సిస్టర్ ఆ మాట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులో మనం ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనం కూడా అంటే వెలుగులో నడిచినట్లయితే మనము అన్యోన్య సహవాసం గలవారమై చాలు. అక్కడ ఏమంటాడంటే ఆయన వెలుగులో నడిచినటువంటి వారం అయితే డెఫినెట్లీ మనం ఇతరులతో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాము అనే విషయాల్ని మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదనంటే మొదటి సహవాసం మీదనే ఈ రెండవ రకమైనటువంటి సహవాసం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ వర్టికల్ ఫెలోషిప్ మరి హారిజంటల్ ఫెలోషిప్ కి బేస్ లేకపోతే స్ట్రెంగ్త్ లేకపోతే మీన్ అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం అనమాట. నెక్స్ట్ కాబట్టి అంటే మనం గమనించినట్లయితే ముందు స్లైడ్ చూపించమా. వర్టికల్ ఫెలోషిప్ విత్ ద గాడ్ అంటే దేవుడితోటి అంటే ఆయన వాక్య ధ్యానము, ఆయన ప్రార్థన, ఆయనతో సహవాసం కలిగి ఉండడం వల్ల రెండవ రకమైనటువంటి సహవాసం హారిజాంటల్ ఫెలోషిప్ విశ్వాసులతో లేకపోతే ఆయన రక్తం చేత విమోచింపబడినటువంటి విడుదలతో కలిసి సహవాసాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది అనే విషయం మనకు అర్థం అవుతా ఉంది. నెక్స్ట్ కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మరి ఈ క్రిస్టియన్ ఫెయిత్ గురించి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నిజంగా అంటే మనం ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో నంబర్ 1 జరిగేటువంటిది ఏంటిది అని చెప్పేసి అని అన్నట్టు మొట్టమొదట యేసు క్రీస్తు వారిని మనము మన హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటాము. ఎప్పుడైతే క్రీస్తు మన హృదయంలోనికి వస్తారో ఆయన అంటే మన పాపాలని ఆయన క్షమించడం మాత్రమే కాకుండా మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మనము దేవుని యొక్క పిల్లలం అవుతున్నాము. అంత మాత్రమే కాకుండా క్రీస్తుతో సదాకాలము శాశ్వత కాలము ఆయనతో అంటే నిరంతరం ఆయనతో కలిసి ఉండడానికి ఒక గ్రేటెస్ట్ అంటే గ్లోరియస్ హోప్ ని దేవుడు మనకు ప్రసాదిస్తా ఉన్నాడు అనమాట. సో ఇక్కడికి మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక అంటే ఒక గొప్ప అంటే సాహసాన్ని అంటే నువ్వు క్రియేట్ చేసుకోగలుగుతా ఉన్నావు. ఏంటిదంటే ఒక మహిమాన్వితమైనటువంటి శాశ్వతంగా క్రీస్తుతో ఉంటాము అనేటువంటి ఒక శుభప్రదమైనటువంటి గొప్ప నిరీక్షణని దేవుడు మనకు ప్రసాదిస్తున్నట్టుగా ఈ క్రైస్తవ విశ్వాసం ద్వారా మనము అంటే ఆధిక్యతను మనం పొందుతున్నట్టుగా మనం గమనిస్తా ఉంటున్నాం. ఇంకా అంత మాత్రమే కాకుండా ఇందులో ఒక చక్కని విషయం మనం గమనిస్తా ఉంటున్నాం. ఏంటిదంటే
వి అంటే క్రిస్టియన్ లైఫ్ లో అంటే విల్ హ్యావ్ 2 బర్త్స్ అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్ చూపిస్తామా. ఒకటేమో అంటే ఫస్ట్ బర్త్ ఏంటంటే బర్న్ ఇంటూ ఏ ఫిజికల్ ఫ్యామిలీ. లోకంలో లోకరీతిగా ఒక కుటుంబంలో సభ్యులంగా ఉండడానికి ఈ లోకంలో తల్లి గర్భం ద్వారా మనము మొట్టమొదటి బర్త్ ని మనము పొందగలము. ఆ తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనము దేవునికి ఆహ్వానిస్తామో ఆ రెండవ బర్త్, సెకండ్ బర్త్ మనం కలిగి ఉంటాం. బర్నింగ్ అంటే బర్నింగ్ ఇంటూ ద అంటే స్పిరిచువల్ ఫ్యామిలీ అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇట్స్ అవర్ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ, మన యొక్క బాధ్యత ఏంటంటే దేవునికి వందనాలు చెప్పాలి. ప్రభువా, నిజంగా మొదటి జన్మనే అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మొదటి జన్మనే ఉంటుంది, కానీ నాకు రెండవ జన్మ కూడా ప్రసాదించావు. క్రీస్తు యేసునందు తిరిగి జన్మించడానికి నీవు నాకు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చావు. తండ్రి నీకు వందనాలు. నీవు నా రక్షకుడు అయినందుకు నీకు వందనాలు, నా విమోచకుడు అయినందుకు నీకు వందనాలు, నా నిరీక్షణకు ఆధారభూతుడు అయినందుకు ప్రభువా నీకు వందనాలు అని చెప్పగలిగేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకు ప్రసాదిస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన బైబిల్లో అది మనం నోట్ చేసుకోగలిగితే బాగుంటుంది అనమాట. సో దట్ అంటే ఏంటంటే ఎస్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, లేకపోతే ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, లేకపోతే అంటే ఐఎమ్ ఎ స్పెషల్ అంటే చైల్డ్ ఆఫ్ ఎ గాడ్ అనే విషయం అంటే ప్రదర్శించడానికి, లేకపోతే చెప్పుకోవడానికి, లేకపోతే ఇతరులకి కనపరచుకోవడానికి అంటే వీ కెన్ డిమాన్స్ట్రేట్ అవర్ సెల్ఫ్స్, వీ కెన్ డిమాన్స్ట్రేట్ అవర్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్ అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అనమాట. కాబట్టి ఇట్స్ అ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ గాడ్ హస్ గివెన్ us. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ గాడ్. దేవునికి వందనాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే మరి ఎవరు ఇలాంటి అంటే ప్రెషియస్ ఫెయిత్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇవాంజలికల్ అంటే క్రిస్టియన్ ఫెయిత్ అనే విషయాన్ని మనం చూస్తాం అనమాట. అంటే వన్ హూ ఎంటైర్లీ సబ్సర్వియంట్ టు ద బైబిల్, సంపూర్ణంగా మరి బైబిల్ కి లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి వాక్యానికి అంటే సంపూర్ణంగా విధేయత చూపేటువంటి వారుగా మనం గమనిస్తా ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా అంటే ఈ క్రొత్త జన్మ అనుభవం అనేటువంటిది ఒక ట్రెమండస్ ఒక అంటే విపరీతమైనటువంటి ప్రాముఖ్యతను ఈ యొక్క రీబర్త్ కొరకు అంటే ఈ క్రొత్త జన్మను గురించినటువంటి క్రొత్త జన్మకు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను మనం ఇవ్వడం వల్ల ఆ క్రీస్తునందు విశ్వాసంలోనికి మనం రావడానికి అవకాశం ఉంటుంది. సో హీస్ కేర్ఫుల్ అబౌట్ అంటే హిస్ లైఫ్ బికాస్ అంటే we have decided to follow Jesus, so definitely we'll be more careful about our personal lives. Entante care to maintain good works and at the same time to live a life above reproach. అంటే నిందారహితమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికి అంటే మనము శ్రద్ధ తీసుకోవడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉంటాం. ఎందుకొరకనంటే క్రైస్తవ జీవితము, క్రైస్తవ విశ్వాసము అనేటువంటిది అది ఆషామాషి అంటే ఏదో బ్రతుకుతున్నాం అంటే కొంతమందికి మరి మనము బ్రతుకుతున్నామని తెలుసు కానీ ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, చస్తామని తెలుసు కానీ చస్తే ఎక్కడికి పెడతామో మనకు తెలియదు. అలాంటి పరిస్థితులు లోకం అంతా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఒక ఇవాంజలికల్ అంటే ఒక విశ్వాసి లేకపోతే క్రైస్తవ విశ్వాసి తన జీవితం విషయం చాలా జాగ్రత్త వహించవలసినటువంటి వారం అంటున్నాం. ఇక్కడ ఒక చక్కని అంటే విషయాన్ని ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్టు మొదటి అధ్యాయము 3వ వచనం గమనిస్తే 3, 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ గమనించినట్లయితే మనకు తీస్తే సమయం లేదు, కానీ అక్కడ 2 things అక్కడ చెప్తా ఉంటాడు. ఒకటి ఏంటిదంటే మనము ఆయన ఎదుట అక్కడ ఒక మాట అంటాడు, క్రీస్తు ద్వారా మనం కుమారులుగా స్వీకరించిన మనము ముందుగా ఆయన కోసం తన ప్రీమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా
తనకు కుమారులుగా స్వీకరించుటకై ఆ. మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఆ. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని ఆ. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఇక్కడ ఏర్పరిచాడు. గమనించినట్టయితే ముందుగా ఆయన కోసం ఏర్పరచుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను అని అంటాడు. పరిశుద్ధులముగాను అని అంటాడు. పరిశుద్ధులముగాను అనేటువంటి మాట ఆ ఇంకొక చక్కని మాట అన్నమాట. ఏంటంటే అది గ్రీక్ లో వాడబడినటువంటి పదము మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని పదం వాడతారు. దాని యొక్క అర్థం ఏమొస్తుందంటే అంటే మనము ఆయన ఎదుట పరిశుద్ధులముగా ఉండడానికి అని అంటే ఎట్లా అంటే లేవి అఖండంలో దేవునికి సమర్పించడానికి ఏదైనా తీసుకుని వచ్చినప్పుడు అంటే ఏ మచ్చ డాగు ఏది కూడా స్పాట్లెస్ గా ఉండాలి అనే విషయం మనం గమనిస్తాం. కాబట్టి అట్లాంటి వారంగా అంటే పరిశుద్ధంగా ఉండడానికి ఈ లోకంలో నుండి నంబర్ 1 ఒకటేమంటాడంటే ఆయన ఎదుట మనం పరిశుద్ధముగాను అనేటువంటి మాటకి వీటిలో వాడబడినటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే ఈ లోకానికి భిన్నంగా బ్రతకాలని అని అంటాడు. లోకానికి అంటే లోకంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలకి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క జీవితాలకి అంటే భిన్నత్వం ఉంటుంది కనుక ఆ లోకానికి భిన్నంగా బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని అంటాడు. అంత మాత్రం కాకుండా అక్కడ ఇంకొక మాట అంటాడు. ఏమిటంటే ఆయన ఎదుట నిర్దోషులమునై ఉండవలనని. నిర్దోషులమునై ఉండవలని అనేటువంటి మాట అనే పదం యొక్క అర్థం ఏం అర్థం ఇచ్చేటువంటి పదాన్ని వాడతాడంటే అక్కడ అంటే స్పాట్లెస్ గా యెహోవా దేవునికి ఏదైతే గొర్రెపిల్ల గాని లేదా ఏదైనా అంటే జంతువును బలిగా తీసుకొని వచ్చినప్పుడు స్పాట్లెస్ గా ఏ మాత్రం డాగు మచ్చ మరక ఏది లేకుండా ఉండాలో అనేటువంటి అట్లాంటి పశువులు అలాంటి తీసుకొచ్చి ప్రభుకు అప్పగించాలి సాక్రిఫైస్ చేయాలి అని చెప్తాడనమాట. కాబట్టి మన లైఫ్స్ అంతా నిందారహితంగా ఉండాలని చెప్పి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు కనుక ఇట్స్ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ అనే విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ సహవాసానికి పిలువబడంలో ఇంకొక విషయం ఏంటిదనంటే నాట్ టు బి హిండ్రెన్స్ ఆర్ అన్ అబ్స్ట్రక్ట్ టు వీకర్ వన్ బ్రదర్. అంటే క్రీస్తులోనికి విశ్వసించినటువంటి వారు అనేక మంది రకరకాల బ్యాక్గ్రౌండ్స్ రకరకాల బ్రాటప్స్ నుండి రకరకాల బ్యాగేజెస్ నుండి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటప్పుడు అందరూ ఒకేలాగా ఉంటారు, అందరూ ఒకే స్థితిలో ఉంటారు అనేటువంటి గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు ఇతరులకు అభ్యంతర కారణంగా ఉండడానికి జాగ్రత్తగా తను చూసుకునేటువంటి వాడుగా ఉండాలి అనే విషయాన్ని కూడా గమనిస్తా ఉంటాం. అందుకొరకే అక్కడ ఒక మాట అంటాడు అంటే మార్టిన్ లాయిడ్ జోన్స్ అంటే ఆయన ఇచ్చేటువంటి అంటే ఇదనమాట ఏమిటంటే హిస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ రివైవల్. ఆయన ఇంట్రెస్ట్ అంతా కూడా దేంట్లో ఉంటుందంటే ఉజ్జీవానికి సంబంధించినటువంటి ఆలోచనే ఆయనను వేధిస్తూ ఉంటుంది. అంత మాత్రం కాకుండా ఈస్ కన్సర్న్ అబౌట్ ఇవాంజలిజం, సువార్థీకరణ అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన ఇచ్చినటువంటి గ్రేటెస్ట్ కమాండ్ ఫర్ us ఏంటిదనంటే లోకంలోనికి మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పేసి అన్నట్టు ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను సువార్త ప్రకటించి సమస్త జనులను శిష్యుడిగా చేయుడి అనేటువంటి గ్రేటెస్ట్ కమాండ్ ని దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు బైబిల్ యొక్క వాక్యానికి ప్రాధాన్యతనిస్తారు. అంత మాత్రమే కాకుండా నూతన జన్మ అనేటువంటి దానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. అంత మాత్రమే కాకుండా ఆయన క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆయన జీవితాన్ని గురించి చాలా శ్రద్ధ తీసుకునేటువంటి వాడుగా ఉంటాడు. ఎలాంటంటే మంచి అంటే మాదిరికరమైన జీవితాన్ని జీవించడం మాత్రమే కాకుండా నిందరహితమైన జీవితాన్ని జీవించడం మాత్రమే కాకుండా ఇతరులకు కారణంగా ఉండకుండా ఇతరులు ఉజ్జీవపడడానికి తన తోటి వారు తనలాగా ఎదిగి రావడానికి తనలాగా క్రీస్తు స్వారూప్యుడికి ఎదిగి రావాలనేటువంటి ఆసక్తి ఆయనను అంటే వేధించేటువంటిదిగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మరి విశ్వాసులు క్రీస్తు స్వారూప్యుడికి ఎదిగి రావడం మాత్రమే కాకుండా మరి నశించిపోతున్నటువంటి వారు అనేక మంది
మరి రక్షింపబడడానికి, పరలోక రాజ్యానికి వారసులు కావడానికి వారు ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉంటారు అని చెప్పేసి డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు చెబుతా ఉంటారు అనమాట. కాబట్టి నెక్స్ట్ స్లైడ్. ఈ సహవాసాన్ని మనం గమనించినట్లయితే, సో అంటే కమ్యూనిటీ విత్ కామన్ ఇంట్రెస్ట్ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. సో ఏ గ్రూప్ ఆఫ్ బోర్న్ అగైన్ పీపుల్, సో కమ్యూనియన్ ఆఫ్ అంటే సెయింట్స్ అనే విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. అంటే ఫెలోస్ ఆఫ్ ద సేమ్ షిప్ అన్నమాట. ఒక షిప్ లో ఉన్నటువంటి అంటే అందరు కలిసి ఉన్నటువంటి వారు అన్నట్టుగా మనం గమనిస్తాం. అంగీకరించినటువంటి, క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళంతా కూడా కలిసి రావడమే సహవాసము అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. చూడండి ఒకసారి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఫెలోషిప్ అంటే ఎందుకు అసలు ఈ ఫెలోషిప్ లో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటిది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, మనకు ఈ ఫెలోషిప్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే, మనకు ఒకే తండ్రి అయినటువంటి దేవుడు మనందరికి కూడా ఒకే తండ్రి. ఆయనే మన అందరికి కూడా విమోచకుడు. అంత మాత్రమే కాకుండా మనందరి కొరకు ఆయన రక్తం మాత్రమే మనందరినీ కూడా సమకూర్చింది. అంత మాత్రమే కాకుండా మనమందరం కూడా ఆయన దేహంలో మనము అవయవాలుగా ఉన్నాము అనే విషయాన్ని మనం చూస్తా ఉంటాం. అంత మాత్రమే కాకుండా మనందరికి కూడా ఒకే ఇన్హెరిటెన్స్ ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనందరికీ ఒకే అంటే విశ్వాసాన్ని ఇచ్చాడు. మనకందరికి కూడా ఒకే హోప్ ని ఆయన అనుగ్రహించినట్టు మనం గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క ప్రేమ ఇందులో ఏముంటుంది సహవాసంలో అనే విషయాన్ని మనం చూస్తే, నెక్స్ట్ టైం ఈ విషయంలో మనం గమనించినట్లయితే, మనం కలిసి మాట్లాడుకుంటామంట. ఏం చేస్తామంట? కలిసి మాట్లాడుకోవడం కాకుండా కలిసి ప్రార్థన చేసుకుంటాం, కలిసి పాడుతూ ఉంటాం, కలిసి ఆరాధన చేస్తూ ఉంటాం, కలిసి నవ్వుతూ ఉంటాము, కలిసి ఏడుస్తూ ఉంటాము, కలిసి పంచుకుంటా ఉంటాం కదండి. ఈ సహవాసంలో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ అనే విషయాల్ని మనం గమనిస్తూ ఉంటాం పిల్లలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూసినట్లయితే మరి అంటే కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి. రోమిలకు రాసిన పత్రికలో కొన్ని వచనాలని మనం చూస్తాము. నెక్స్ట్ స్లైడ్ చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 5వ వచనంలో చూస్తే మనం ఈ వాక్యాలన్నీ చదువుతా ఉంటుంటే మనకు సమయము అంటే ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి సమయం లోపల ఇంకా మనం కొంత డిస్కస్ చేసుకోవాలి. కాబట్టి జస్ట్ అంటే జస్ట్ వీలైతే ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవమై ఉన్నాము. ఇక్కడ గమనించినట్లయితే మెంబర్స్ ఆఫ్ వన్ అనదర్, అంటే ఒక దేహానికి చెందినటువంటి డిఫరెంట్ అవయవాలుగా మనం క్రీస్తునందు ఉన్నాము అన్నట్టుగా మనం గమనిస్తా ఉంటాం 5వ వచనంలో. మరి 12:10 మనం గమనించినట్లయితే, సహోదరులారా ప్రేమ విషయంలో ఒకని అందొకరు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా నేర్చుకోండి. ఇక్కడ గమనించినట్లయితే ఏమంటాడంటే వి నీడ్ టు డివోట్ వన్ అనదర్ అనే విషయాన్ని చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి హానర్ విషయంలో, ఘనత విషయంలో ఒకరినొకరు అంటే హానర్ చేసుకోవాలి అని చెప్పేసి అని అన్నట్టుగా మనం గమనిస్తా ఉంటాం. మరి 15వ అధ్యాయం 5వ వచనంలో గమనించినట్లయితే, మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవంగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరిచి నిమిత్తము క్రీస్తు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఎండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించును గాక. గమనించినట్లయితే వి నీడ్ టు అగ్రీ విత్ వన్ అనదర్, ఒక్కరితో ఒకరము అంటే అగ్రీ అయి ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం కదండి. 5వ వచనంలో అదే మనం చదువుతా వస్తా ఉన్నాం. కాబట్టి పిల్లరా అంటే క్రైస్తవ సహవాసము అనే దానికి అసలు మనం గమనించినట్లయితే ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే అంటే ఈ మధ్యకాలంలో అంటే నాకు అంటే చాలా కాలం క్రితం అనుకోండి క్రిస్టియన్ అంటే చర్చ్ గ్రోత్ రీసెర్చ్ ఒక సంస్థ సర్వే చేశారట. ఇప్పుడు ఇది ఎప్పుడు 1981 to 1990 మధ్యన సర్వే చేశారట. సర్వే చేస్తే 1981లో సంఘాల సంఖ్య 1990కి వచ్చేసరికంట డబుల్ అయ్యాయంట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, దేవునికి స్తోత్రం, మంచిదే. అదే సర్వేలో వాళ్ళు చెప్పినట్టు ఇంకొక సత్యం ఏంటో తెలుసా? దారుణమైన సత్యం ఏంటంటే అక్కడ గమనించినట్లయితే ఏమంటాడంటే
డబుల్ అయినటువంటి సంఘాలు 10 సంవత్సరాల లోపల 1981 లో ఉన్నటువంటి సంఘాలు భారతదేశంలో 90కి వచ్చేసరికి డబుల్ అయ్యాయట. అయితే 1981 లో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క సంఖ్య 1990కి వచ్చేసరికి సంఖ్య మాత్రం అంతే ఉంది. సంఘాలు డబుల్ అయ్యాయి కానీ విశ్వాసుల సంఖ్య అంతనే ఉందంట. సో బికాస్ ఏంటి కారణము అని అంటే అది మనం తర్వాత అంటే ప్రాబ్లమ్స్ గురించి హిండ్రెన్సెస్ గురించి మనం కలిసి డిస్కస్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకు అంటే డివిజన్స్, ప్రాబ్లమ్స్, సమస్యలు, హిండ్రెన్స్ అనే విషయాల గురించి మాట్లాడవచ్చు. కాబట్టి ఇక్కడ ఒకరికొకరు డివోట్ అయి ఉండాలి, ఒకరినొకరు హానర్ చేసుకోవాలి, ఒకరితో ఒకరు అగ్రి అయి ఉండాలి, ఒకరినొకరు యాక్సెప్ట్ చేయాలి. ఒకరినొకరికి అంటే ఒకరినొకరు 16 మనం గమనించినట్టయితే గ్రీటింగ్స్ చెప్పుకోవాలి అని చెప్పేసి అన్నట్టు శుభాలు తెలియచేయాలి, శుభాకాంక్షలు అంటే శుభాన్ని కోరుకునేటువంటి వారిగా ఉండాలి అంటారు. అంత మాత్రమే కాకుండా గలేషియన్స్ 5:13 లో గమనించినట్లయితే వి నీడ్ టు సర్వ్ వన్ అనదర్, ఒకరికొకరు పరిచర్య, ఒకరికొకరు సేవ చేసుకునేటువంటి వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా గలేషియన్స్ దళితులకు రాసిన పత్రిక 6:2 గమనించినట్లయితే అంటే ఒకరి బర్డన్స్ ఇంకొకరు మోసేటువంటి వారిగా ఉండాలి, ఒకరినొకరు అంటే సహించేటువంటి వారిగా ఉండాలి, బేర్ విత్ వన్ అనదర్ అనేది గమనిస్తా ఉంటున్నాం. అట్ ద సేమ్ టైం ఎఫిషియన్స్ 5th chapter 21st verse లో మనం గమనించినట్లయితే సబ్మిట్ టు వన్ అనదర్ అని చెప్పేసి అని అంటాడు. మరి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ పత్రిక 11వ వచనం గమనించినట్లయితే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అంటే క్రైస్తవ సహవాసం అనేటువంటిది ఈ పనులన్నీ చేయడానికే ఆ సహవాసంలోనికి శ్రేష్టమైనటువంటి బిడ్డలుగా నీవు నేను ఆహ్వానింపబడ్డాము. ఈ యొక్క సహవాసంలో సభ్యులుగా దేవుడు ఈ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీస్ ని మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ విషయాలన్నీ చూసినట్లయితే మరి ఇవన్నీ జరగాలి అనంటే వన్నెస్ అనేటువంటిది అవసరము అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి ఒకసారి ఆడ నెక్స్ట్ ప్లాన్. See, Bible study and prayer are ways of building the basis of fellowship and oneness in Christ. అంటే ఇంతకు ముందు స్లైడ్ లో మనం చూసుకున్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రోల్స్ విశ్వాసులకు, సంఘ నాయకులకు, పాస్టర్స్ కి ఉండాల్సినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా సాధ్యమవుతాయి అనే విషయాన్ని, ఎలా అవి మన జీవితాల్లో అంటే పురిపుచ్చుకోగలం, మన సహవాసాలు పురిపుచ్చుకోగలం అనంటే వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, అంత మాత్రమే కాకుండా ప్రార్థన ద్వారా మరి ఈ విధంగా సహవాసాన్ని బిల్డప్ చేసుకోవడానికి, ఈ యొక్క క్రీస్తునందు ఏకత్వంలోనికి కలిసి ఎదిగి రావడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాంగ్ విత్ ద బైబిల్ స్టడీ అండ్ ప్రేయర్, టైమ్ ఇస్ అంటే సెట్ అపార్ట్ ఫర్ షేరింగ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ ఎంకరేజ్ అండ్ ప్రమోట్ రియల్ ఫెలోషిప్ అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చాలా సార్లు అంటే ఈ కార్పొరేట్ సెటప్ వచ్చిన తర్వాత అసలు గమనించినట్లయితే బ్రదర్ మీరు ఏ ఫెలోషిప్ పెడతారంటే ఫలానా ఫెలోషిప్, బ్రదర్ ఫలానికి పెడతాను, సిస్టర్ మీరు ఎక్కడ పెడతారంటే ఫలానా ఫెలోషిప్ పెడతాను. ఎలా ఉంటుంది వాక్యం? చాలా బాగుంటుందండి, ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారండి అని బాగానే ఉన్నాయి. కానీ దే డోంట్ హ్యావ్ టైమ్ టు షేర్ విత్ ఈచ్ అదర్. వారు పెడతా ఉన్నారు, వాక్యం వింటా ఉన్నారు, వచ్చేస్తా ఉన్నారు, కానీ నిజంగా సహవాసం యొక్క ఆ యొక్క ద మెయిన్ ఎస్సెన్స్ ఏదైతే ఉంటుందో అది మన జీవితాల్లో అనుభవించలేకపోతా ఉన్నారు అనేటువంటి సత్యం మనం గమనిస్తా ఉంటాం. కానీ మనం గమనించినట్లయితే అపోస్తల కార్యం ఎర్లీ చర్చ్ లో ఉన్నటువంటి సహవాసాన్ని ఇంతకు ముందు మనం గమనించినట్లయితే 41st to 47th verse మనము ఇంతకుముందు మనం ఇంటి దగ్గర చదువుకుందాం అనుకున్నాం కదా. అక్కడ గమనించినట్లయితే వాళ్ళ ఫెలోషిప్ నిజంగా ఎంత చక్కగా ఉండేటువంటిదో అక్కడ చెబుతూ ఉంటాడు అనమాట. కాబట్టి దానికి ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడానికి అసలు వాళ్ళకి సమయం లేదు, ఎంకరేజ్ చేసుకోవడానికి సమయం లేదు. నిజంగా సరి అయినటువంటి సహవాసాన్ని కలిగి ఉండడానికి అవకాశం లేకుండా కాలంతో పరిగెడుతున్నటువంటి సహవాసాన్ని చూస్తా ఉన్నాం.
కాలం కొరకే ఉన్నటువంటి సహవాసాన్ని మనం చూస్తా ఉన్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ స్లైడ్ వెనక్కి తీసుకో ఒకసారి. థ్యాంక్ యూ. ఇక్కడ గమనించినట్లయితే అంటే మన సహవాసాలు, మనం ఉండేటువంటి సహవాసాల్లో ఏ విధంగా మనము అంటే క్రీస్తు కొరకు మనము అంటే సహవాసాన్ని బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎంతో సీరియస్ గా ఆలోచన చేయాల్సిన అవసరత ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉంటాం. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రికలో మనం మొట్టమొదటిగా చూస్తూ వచ్చాం కదా, కొందరు మానుకొనుచున్నట్టుగా మానక అనేటువంటి పదాన్ని వాడతారు. హెబ్రీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లు బాగా లేదు కదండి. కాబట్టి కొందరు మానుకొనుచున్నట్టుగా మానుకొనుచున్నారు, సహవాసంగా రావడానికి ఇష్టపడట్లేదు, కలిసి జీవించడానికి ఇష్టపడట్లేదు, కలిసి పంచుకోవడానికి ఇష్టపడట్లేదు, కలిసి ఒకరినొకరు ప్రమోట్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, కలిసి ఒకరినొకరు పురుకొల్పడానికి ఇష్టపడట్లేదు. అంత సమయం లేదు. ఏమైనా కానీ సంపాదనకి ఇవ్వబడినటువంటి ఈ రోజుల్లో ఒకట సహవాసం యొక్క శ్రేష్టత, సహవాసంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను చాలా సేవకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, ఏమైనా కానీ వారి ప్రైవేట్ లైఫ్స్ కి, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కి, వారి యొక్క ఫ్యామిలీ లైఫ్స్ కి మాత్రమే పరిమితం అయిపోతా ఉన్నాయి. కానీ సహవాస ఫెలోషిప్ లైఫ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పోతా ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే మరి ఒకరి అవసరతల కొరకు ఇంకొకరు ప్రార్థన చేసుకోవాల్సినటువంటి అవసరత కూడా మనం గమనిస్తా ఉంటాం. కాబట్టి నిజంగా అంటే ఈ విషయాల్లో మనం చూస్తున్నట్టయితే ఈ మధ్యకాలంలో ఈ విధంగా అంటే కలిసి ప్రార్థన చేసుకునేటువంటి అనుభవాలు చాలా తరిగిపోతున్నట్టుగా మనం గమనిస్తా ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇట్స్ అవర్ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. అసలు కలిసి రావడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, బ్రదర్ అంటే మీ పక్కన బల తీసుకున్నప్పుడు మీ పక్కన ఎవరో బ్రదర్ కూర్చున్నారు కదా, వాళ్ళతో మాట్లాడదామంటే వెళ్ళిపోయారు అప్పుడే. ఆ బ్రదర్ ఎక్కడ పని చేస్తారు బ్రదర్, ఎక్కడ ఉంటారు వాళ్ళు అని చెప్పేసి అడిగితే, ఏమండి తెలియదండి నాకు, మీరు ఎంతకాలం నుండి వస్తున్నారు సహవాసానికి? నేను చాలా కాలం నుండి వస్తున్నామండి. మరి చాలా కాలం నుండి వస్తున్నప్పుడు మరి మరి ఆ ఫెలో బ్రదర్ గురించినటువంటి విషయం, ఆయన ఎక్కడ పని చేస్తాడో తెలియదు, వారు ఎక్కడ ఉంటారో తెలియదు, వారు ఎలా జీవిస్తారో తెలియదు, వారి సమస్యలు ఏంటో తెలియదు, వారికి అవసరతలు ఏంటో తెలియదు. ఆ మాత్రానికి సహవాసానికి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఇంట్లో కూర్చొని కూడా దేవునికి వాక్యం చదువుకోవచ్చు, ఇంట్లో కూర్చొని కూడా దేవుని ఆరాధన చేసుకోవచ్చు. సంఘానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సహవాసానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇది గమనించినట్టయితే మరి మెంబర్స్ గెట్ టు నో ఈచ్ అదర్, ఒకరినొకరు తెలియాలి. సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళ సంగతులు మనకు తెలియాలి, సహవాసానికి వచ్చేటువంటి వాళ్ళ పేర్లు తెలియాలి, సహవాసంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరో తెలియాలి. అలాంటప్పుడు వారితో కొంత సమయం గడిపితే తప్ప, వారితో మనం కొంత అంటే ముచ్చటిస్తే తప్ప వాళ్ళు ఎవరో మనకు తెలీదు, వాళ్ళ విషయాలు ఏంటో మనకు తెలియదు. దే గ్రోస్ అంటే సెన్సిటివ్ టు వన్ అదర్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ నీడ్స్ అండ్ లెర్న్ టు కేర్ అండ్ షేర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి ఈ విధంగా అంటే మనము వాళ్ళతో గడపడం ద్వారా, వాళ్ళని ఎరగడం ద్వారా మనము ఏం చేస్తున్నాము అని చెప్పేసి అని అంటే వారి యొక్క ఆత్మీయ అవసరతలు కావచ్చు, వారి యొక్క శారీరక అవసరతలు కావచ్చు, మనము తెలుసుకోవడం ద్వారా వారితో పంచుకోవడానికి కానీ, వారితో వారిని శ్రద్ధ తీసుకునే విషయాలు కావచ్చు. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి? Am I audible? Yes, అన్నా. ఓకే. సో ఈ విధంగా అంటే షేరింగ్ అండ్ ప్రేయింగ్ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది క్రైస్తవ సహవాసంలో, సంఘ సహవాసంలో అని అంటే చాలా ప్రాముఖ్యమైంది అన్నట్టుగా మనం గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారే మనకు చక్కని మాదిరి అనేటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం కదండి. ఆయన అంటే 12 ఏర్పరచుకొని వారితో కలిసి సహవాసం చేయడం, వారితో పంచుకోవడం, ఆయన యొక్క హావభావాలు పంచుకోవడం, ఆయన ఎక్స్పీరియన్స్ పంచుకోవడం, పరలోక సంబంధమైనటువంటి విషయాలు వారితో పంచుకోవడం,
వారికి టీచ్ చేయడం, వారికి నేర్పించడం, వారి కోసం ప్రార్థన చేయడం, వారితో కలిసి జీవించడం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే, అంటే మనం అక్కడ చూస్తాం కొన్ని, అంటే ఒక సజీవమైనటువంటి సహవాసం యొక్క, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్, సజీవమైనటువంటి సహవాసం యొక్క మార్క్స్ లేదా గుర్తులు మనం గమనిస్తూ ఉంటాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లైఫ్ ఆఫ్ డిసిప్లిన్ ని చూస్తాం. అందులో అంటే మనం అధ్యాయాన్ని అంతా మీరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి ఒకసారి. అంటే లైఫ్ ఆఫ్ డిసిప్లిన్ ని చూస్తాం. అంత మాత్రం కాకుండా ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ బ్రాటప్స్ నుండి వచ్చినటువంటి వారిలో కూడా ఐక్యతను గురించినటువంటి విషయాన్ని చూస్తూ ఉంటాం. అంత మాత్రం కాకుండా పీపుల్ బిల్డింగ్, అంటే ఒకరినొకరు అంటే బిల్డప్ చేసుకునే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి నెక్స్ట్, పీపుల్ బిల్డింగ్ ని మనం గమనిస్తూ ఉంటాం కదండి. కాబట్టి ఒకరినొకరము అంటే బిల్డ్ చేసుకోవడం అనే విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ స్పిరిచువల్ డిసిప్లిన్స్ అనేటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు లైఫ్ ఆఫ్ డిసిప్లిన్ అనేటువంటి విషయాన్ని చూస్తే అందులో ఒక భాగం ఏంటిదంటే స్పిరిచువల్ డిసిప్లిన్ ని చూస్తూ ఉంటాం. స్పిరిచువల్ డిసిప్లిన్స్ లో భాగంగా మనం చూస్తాను ఏంటిదనంటే అదేదో ఏదో జస్ట్ ఇట్లా యాక్సిడెంటల్ గా జరిగేటువంటిది కాదనమాట. కాబట్టి నో రియల్ అంటే డిసైపుల్షిప్ డెవలప్మెంట్ వితౌట్ మెయింటైనింగ్ పర్సనల్ స్పిరిచువల్ డిసిప్లిన్స్ అని చూస్తాను. ఒక వ్యక్తికి వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ క్రమశిక్షణ అనేటువంటిది లేకపోతే మరి అంటే డిసైపుల్షిప్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతంగా జీవితంలోనే క్రమశిక్షణ లేకుండా మనము అంటే క్రీస్తు యొక్క శిష్యులంగా మనము ఎదిగి రాలేము అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎందుకు ఈ డిసిప్లిన్ అనే విషయాన్ని మనం చూస్తాం. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ గమనించినట్లయితే స్పిరిచువల్ గ్రోత్ డస్ నాట్ జస్ట్ హ్యాపెన్. నెక్స్ట్ స్లైడ్. ఎందుకు ఈ డిసిప్లిన్ అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు మనం గమనించినట్లయితే, శరీరధారి అయిన దినములలో మహారోదనంతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కన్నీ ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ఇక్కడ గమనించినట్టయితే ఆయన పొందినటువంటి శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడట. అందుకొరకే ఆయన అంగీకరింపబడ్డాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే సెల్ఫ్ డిసిప్లిన్ లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారే మనకు మాదిరి అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క డిసిప్లిన్ అనేటువంటిది మనం రైట్ ట్రాక్ లో ఉండడానికి ఉపయోగపడుతుంది అనే విషయం చూస్తా ఉన్నాం. సో ఇట్ హెల్ప్స్ us to get on the right track అనే విషయాన్ని మనము కీర్తన గ్రంథం కీర్తన 37 కీర్తన 35 మనం గమనిస్తూ ఉంటాం. సో వి షుడ్ గ్రో త్రూ దెమ్. ఈ డిసిప్లిన్స్ ద్వారా మనము ఎదగాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటిదంటే డిసిప్లిన్స్ అనేటువంటిది మరి క్రీస్తునందు ఎదగడానికి, ఆయన క్యారెక్టర్ లోనికి ఎదగడానికి, ఆయన యొక్క స్వభావంలోనికి ఎదగడానికి ఉపయోగపడుతుంది అనే విషయం మనం చూస్తూ ఉంటాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, ఏమంటాడంటే అక్కడ మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుము అని చెప్పేసి అని అంటారు. వాటి గ్రేటెస్ట్ హోప్ గాడ్ హెస్ గివెన్ us రియల్లీ. మనందరికి నిజంగా ఎంత చక్కని అనుభవం, ఎంత చక్కని ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద సెల్ఫ్ డిసిప్లిన్ లీడ్స్ టు అంటే గ్రో ఇంటూ ద అంటే లైక్నెస్ ఆఫ్ ద క్రైస్ట్ అనే విషయం. అంటే క్రీస్తునందు
డిసిప్లిన్స్ కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ఏ విధంగానైతే అంగీకరింపబడ్డాడో, ఏ విధంగా మాదిరిగా ఉన్నాడో, మన జీవితాలు కూడా ఆ విధంగా మాదిరికరంగా ఆయన స్వార్థలోనికి, ఆయన క్యారెక్టర్స్ లోనికి మనం ఎదిగి రావడానికి అవకాశం ఏర్పడుతుంది అనే విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే సహవాసం యొక్క ప్యూరిటీని అంత మాత్రమే కాకుండా ఆ శ్రేష్టతను మనము ప్రిజర్వ్ చేసేటట్టు, అంటే కాపాడడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. అక్కడ అందుకొరకు ఆ మాట ఏ సెయింట్స్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్ షుడ్ బి వైటల్ అండ్ లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటి విషయం మనం చూస్తా ఉంటాం. కాబట్టి దేవునితో సహవాసం అనేటువంటిది నిజంగా ఇట్స్ అ వైటల్ అనేటువంటి విషయం మనం చూస్తా ఉంటాం, అంటే లివింగ్ రిలేషన్షిప్స్ లో. కాబట్టి ఎక్స్టర్నల్ అంటే డిసిప్లిన్స్ అంటే ఇన్నర్ చేంజ్ అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. ఏంటిది ఇన్నర్ చేంజ్ అనే దాంట్లో మనం ఏం చూస్తామంటే, నెంబర్ 1 అంటే స్క్రిప్చర్ రీడింగ్. ద బేసిక్ ప్రిన్సిపల్ మనం చూసినట్లయితే ఏంటిది అని అంటే స్క్రిప్చర్ రీడింగ్ అనే విషయం, అంటే స్టడింగ్ గాడ్స్ వర్డ్. ఇక నిజంగా అంటే ఎజ్రా యొక్క జీవితంలో ఉన్నటువంటి చక్కని అనుభవం ఈ మధ్యకాలంలో ఈ అనుభవం చాలా తరిగిపోతున్నట్టుగా విశ్వాసుల్లో తరిగిపోతా ఉంది, సంఘ పెద్దల్లో తరిగిపోతా ఉంది, మరి దైవజనుల్లో కూడా తరిగిపోతా ఉంది. దేవుని సేవకుల్లో పాస్టర్స్ దైవజనుల యొక్క జీవితాలు కూడా తరిగిపోతున్నట్టుగా మనం గమనిస్తా ఉంటాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది, లేకపోతే గూగుల్ ఉందిగా మనకి. ఇంకా గూగుల్ అమ్మ కొట్టగానే ఏది కావాల్సి అది ఏం చెప్పాలనుకుంటా అని చెప్తుంది. కానీ కొన్ని విషయాలకు గూగుల్ అమ్మ కూడా చెప్పలేదు, దేవుడు మాత్రమే చెప్పగలదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదనంటే, చూడండి ఎజ్రా యొక్క లైఫ్ లో ఉన్నటువంటి డిసిప్లిన్, ఆయన ఏమని తీర్మానం చేసుకున్నాడంట, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇక్కడ గమనించినట్లయితే ఎజ్రా జీవితంలో బ్యూటిఫుల్ క్యారెక్టర్. నెంబర్ 1 హీ హాస్ డిసైడెడ్, ఆయన లైఫ్ ని ఆయన డిసైడ్ చేసేసి కమిట్ చేసుకున్నాడు. ఏంటిదనంటే నెంబర్ 1 ఏంటిదంటే స్టడీయింగ్ ద గాడ్స్ వర్డ్. పరిశోధించుటకును దేవుని వాక్యాన్ని పరిశోధించడం అనేటువంటిది ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయింది. ఎందుకంటే స్టడీ బైబిల్స్ వచ్చేసాయి, కామెంటరీస్ వచ్చేసాయి, బైబిల్ డిక్షనరీస్ వచ్చేసాయి, చాలా పెద్ద దైవజనుడు అంటే వాళ్ళ అనుభవాల నుంచి చెప్పినటువంటి పాఠాలు వచ్చేసాయి, బుక్స్ రూపంలో అంటే లిటరేచర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి, నెట్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏం లేదు, ఏదన్నా వచ్చిందనంటే టకటక దేవుని యొక్క వాక్యాన్ని చదవడం పక్కకు పెట్టేసి ఎక్కడే ఉందా అని చెప్పి టకటక తీసుకొనేసి 4 ముచ్చట్లు చెప్పేసి ఆ ప్రసంగం ముగించేస్తే అయిపోతుంది అన్నట్టుగా బ్రతుకుతా ఉన్నారు చాలా మంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ అట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ అంటే లైఫ్ వీఆర్ ఇన్ డేంజరస్ కండిషన్, వీఆర్ ఆన్ స్లిప్పరీ గ్రౌండ్ అనేటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోకూడదు. మరి అక్కడ ఏమంటాడంటే ఎజ్రా మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించడానికి, ఆయన దాని చొప్పున నడుచుకోవడానికి. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటిదంటే, ప్రసంగికుడు అనుకుంటాడంట ఏంటిదంటే, ప్రసంగం నా కొరకు కాదు, నా ప్రసంగము వినేవారి కొరకు. అంటే ఆ వాక్యం యొక్క తీవ్రత ఆయన జీవితంలో పనిచేయడానికి వీల్లేదు. ఆ వాక్యం యొక్క తీవ్రత వినేవారి యొక్క జీవితంలో పనిచేయాలంట. కానీ ఎజ్రా యొక్క లైఫ్ లో మనం గమనించినట్లయితే వాట్ హీ డిడ్, నంబర్ 1 ఆయన పరిశోధించడానికి తన జీవితాన్ని కమిట్ చేసుకున్నాడు, దాని ప్రకారం జీవించడానికి తాను కమిట్ చేసుకున్నాడు. మై డియర్ బ్రదర్స్, తాను దాని ప్రకారం జీవించడానికి తను కమిట్ చేసుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ఇశ్రాయేలులకు బోధించడానికి ఆయన కమిట్ చేసుకున్నట్టుగా మనం గమనిస్తా ఉంటాం. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రాక్టీస్ ఇన్ హిస్ లైఫ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ అంటే హీ హ్యాడ్ బీన్ ప్రాక్టీస్డ్. ఆయన జీవితంలో చక్కని ప్రాక్టీస్ కలిగి ఉన్నాడు. కాబట్టి స్టడీయింగ్ అండ్ ప్రాక్టీసింగ్ అండ్ టీచింగ్ అనేటువంటిది ఆయన జీవితంలో ఆయనకు ఉన్నటువంటి చక్కని అనుభవాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడైతే సహవాసం ద్వారా నిజంగా మనము అంటే ఈ విషయాలన్నింటిలో ఒకరినొకరు పురుకొనడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం.
అంత మాత్రమే కాకుండా నిజంగా క్వైట్ టైం అనే విషయం మనం అందరం నేర్చుకుందాం. మనకు తెలుసు వాట్ ఈస్ ద అంటే ప్రెషియస్నెస్ ఆఫ్ ద క్వైట్ టైం అనే విషయం. ఉదయం లేవగానే ప్రభు పాదాల దగ్గర కొంత మౌనంగా ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన స్వరాన్ని విని ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకొని అది నా జీవితానికి అన్వయించుకోవాలి, అది ఆ జీవితంలో ప్రాక్టీస్ లో పెట్టాలి అనే విషయం ఈ మధ్యకాలంలో కనుమరుగైపోతున్నటువంటి సందర్భాన్ని వ్యక్తుల యొక్క జీవితాల్లో మనం గమనిస్తా ఉంటున్నాం. రియలీ వీఆర్ స్టాండింగ్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్ అనే విషయం మర్చిపోతాం. మనకు తెలీదు ఎప్పుడు జారి పడిపోతామో మనకు తెలియదు. కాబట్టి ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఆర్ వి రియలీ స్టడీయింగ్ ద గాడ్స్ వర్డ్ విత్ ఆల్ అవర్ అంటే సోల్, అవర్ మైండ్, అవర్ బాడీ తో నిజంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నామా అనే విషయాన్ని మనము ఒకసారి అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఆయన యొక్క కృపలో మనము ఎదిగి రావాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో నిజంగా లూకా రాసిన సువార్తలో ఆ చక్కని మాటను మనం చూస్తాం. దేవుడట ఎదుగుతూ వచ్చాడట. లూకా రాసిన సువార్త ఏ విషయాలు ఎదుగుతూ వచ్చాడట? ఆయన వయసునందును, జ్ఞానమందును, పెద్దల దయందును, మనుషుల దయందును, దేవుని దయందు ఆయన వర్ధిల్లుతూ వచ్చను అనేటువంటి మాటని లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనము గమనిస్తా ఉంటున్నాం. ఎవడైనా పుట్టాడు అని చెప్పేసారంటే వాడి పేరెంట్స్ వాళ్ళకు ఉండేటువంటి డీపెస్ట్ డిజైర్ ఏంటిది అని అంటే, మై చైల్డ్ షుడ్ గ్రో, నా కుమారుడు నా కుమార్తె ఎదిగి రావాలి, వాడు ఎదగాలి అనే విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. ఆ ఆశ అనేటువంటి తల్లిదండ్రులుగా వారికి ఉంటుంది. మనం ఈలోక తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో మరి ఆత్మీయ లేకపోతే శారీరక మరుగుజ్జుతనంతో ఉంటే మనం ఎంతగా ఫీల్ అయిపోతాం, ఎంత బాధపడిపోతాం, ఎంతగా ఆవేదన చెందుతాం, ఎంతగా ఏడుస్తూ ఉంటాం, ఎంతగా గోజాడుతూ ఉంటాం, ఎక్కడెక్కడ పరిగెడతా ఉంటాం. ఈ మధ్యకాలంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే మనకు తెలియాల్సిన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే, ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకి జస్ట్ మంత్స్ బేబీస్ కి సైతం ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల గోల నుండి బయటపడడానికి ఈ సెల్ ఫోన్లు చేతికి ఇచ్చేస్తా ఉన్నారు. ఈ సెల్ ఫోన్లు చేతికి ఇచ్చేస్తే ఆ సెల్ ఫోన్ వాడు ఏదో చూసుకొని ఆఖరికి ఏమైపోతాడంటే వాడు అడిక్ట్ అయిపోతా ఉన్నాడు సెల్ ఫోన్ కి అడిక్ట్ అవ్వడం మాత్రమే కాదు, ఆయన ఏమైపోతున్నాడంటే ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు ఆటిజంతో బాధపడిపోతా ఉన్నారు. అంటే మానసికమైనటువంటి ఎదుగుదల లేకుండా పోతుంది. చైల్డ్ ఈ మధ్యకాలంలో నేను ఒక కుటుంబంతో గడుపుతూ వచ్చానంటే వాళ్ళ బాబు అంట 5 సంవత్సరాలంట. అయితే వాడు రెస్పాండ్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు పేరెంట్స్ ని, మాటలకు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు ఇబ్బంది పడిపోయి డాక్టర్ దగ్గర చైల్డ్ సైకాట్రిస్ట్ దగ్గర పెడితే మీ బాబుకి గ్రోత్ మీ ఏజ్ ఎంత అంటే 5.5 years అండి, మీ బాబుకి గ్రోత్ ఓన్లీ 2 years బిలో 2 years ఉంది అని చెప్పేసి అన్నారు డాక్టర్ గారు. దాని మీద తల్లిదండ్రులుగా మీరు చాలా కసరత్తు చేయాల్సిందే అని చెప్పేసి, ఆయన 5 సంవత్సరాల ఎదుగుదల లేదు కాబట్టి అని చెప్పేసి, ఆయన ఆటిజం అనేటువంటి వ్యాధితో బాధపడతా ఉన్నాడు అని చెప్పేసి, మెంటల్లీ రిటార్డెడ్ చైల్డ్ గా అయిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి యూ నీడ్ టు టేక్ కేర్ అని చెప్పేసి డాక్టర్ గారు అడ్వైస్ చేసి పంపాడట ఆ ఇద్దరు భార్య భర్తలు. ఏం చేయాలి అంకుల్, ఆమె పట్టించుకోదని చెప్పేసి భర్త భార్య మీద, భార్యను ఏం అంకుల్ నేను చేయాలా, ఆయన అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి భార్య భర్త మీద, ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకునేసి చివరికి నువ్వు నాకు అక్కర్లేదు నేను అక్కర్లేదు అని అంటే కూర్చొని ఒక రాత్రి అంతా నేను నా భార్య ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుతూ వచ్చాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎందుకొరకనంటే ఈ ఎదుగుదల అనేటువంటిది అవసరం. ఒక చిన్న పిల్లోడి విషయంలోనే అంత శ్రద్ధ తీసుకునే వాళ్ళగా ఉంటే, సహవాసంగా ఒక దైవజనుడిగా ఒక పాస్టర్ గా సహవాసం యొక్క ఎదుగుదల విషయంలో ఎంత శ్రద్ధ కలిగినటువంటి వారే ఉండాలండి. పాస్టర్ గారే ఎంతగా శ్రద్ధ తీసుకునేవాడైతే మరి మన సంఘ పెద్దలైనటువంటి వారు, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అంటే ఫెలోషిప్, వాళ్ళు ఇంకెంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి వారమై ఉన్నారు. విశ్వాసంలో ఎదిగినటువంటి విశ్వాసులైనటువంటి విశ్వాసులైనటువంటి వారు సహవాసం యొక్క ఎదుగుదల విషయమై ఎంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నారు. దయచేసి
ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇన్ విజ్డమ్ ఇన్ మై అంటే మైండ్ బీయింగ్ స్ట్రెచ్డ్, ఈజ్ మై మైండ్ బీయింగ్ స్ట్రెచ్డ్, ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఇన్ స్టేచర్ am I taking care of my body? రెండవది in favor with God spiritually, am I obeying him in the things he has already revealed to me? నిజంగా నేను అంటే ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన విషయాలకి నేను విధేయత చూపుతున్నానా అనే విషయం మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నట్టు మనం గమనిస్తా ఉన్నాం పిల్లలు. ఇక్కడ అంటే ఒక పరిశుద్ధుడు ఒక దైవజనుడు మాట్లాడుతూ అది కొంచెం ఎక్స్ట్రీమ్ గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అవర్ గాడ్ ఇస్ సో గ్రేషియస్, బట్ అట్ ద సేమ్ టైం ఒక రోషం కలిగినటువంటి ఒక క్రైస్తవ దైవజనుడు మాట్లాడుతూ ఈ మాట అంటాడు, ఇఫ్ యూ డోంట్ ఒబే టు ద లార్డ్ టుడే, డోంట్ ఎక్స్పెక్ట్ లార్డ్ టు స్పీక్ టు యూ టుమారో అని అంటాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ మౌనం ధ్యాన సమయంలో ఈ రోజు దేవుడికి నువ్వు విధేయత చూపకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ ద లార్డ్, అంటే దేవుడు రేపు ఉదయం మళ్ళీ ప్రభా నువ్వు నాతో మాట్లాడు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పేసి అని అంటాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ప్రియమైన సహోదర సహోదరులారా, దైవజనులారా, దేవుని బిడ్డలారా, నేను ప్రభునామంలో మీ అందరికీ రెండు చేతులు జోడించి నేను ప్రాధాన్యపడతా ఉన్నాను క్రీస్తు నామంలో. కాబట్టి అంటే మనం దేవునితో గడపడం వల్ల, దేవునిలో ఎదిగి రావడం వల్ల ఇతరులకు ఆశీర్వాదకరంగా మనము మలచబడతాం అనే విషయం మనం మర్చిపోకూడదు. ఇన్ ఫేవర్ విత్ మ్యాన్, ఇది సోషల్ ఆస్పెక్ట్స్ మనం చూస్తా ఉన్నాం. am I developing friendship and relationship to stir my growth? నా గ్రోత్ కొరకు నిజంగా నా ఎదుగుదల కొరకు నిజంగా నేను అంటే ఇతరులతో ఫ్రెండ్షిప్ ని రిలేషన్షిప్స్ ని బిల్డప్ చేసుకుంటున్నానా అని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తా ఉంటాం. నెక్స్ట్ గమనించినట్లయితే మనకు అంటే సమయం దగ్గర ఉంటా ఉంది కాబట్టి నేను స్పీడప్ చేస్తా ఉంటాను ప్రియులారా, కొంచెం కైండ్లీ అంటే ఫాలో. ఇక్కడ గమనించినట్లయితే బీ లిమిటెడ్ అండ్ టు బి ఎ మోడల్ టు అదర్స్. నిజంగా మనము ఒక విశ్వాసంగా దేవుని బిడ్డలంగా సహవాసానికి ఆహ్వానింపబడినటువంటి వారంగా సహవాసంలో ఉన్నటువంటి సభ్యులంగా we need to have అంటే బ్యూటిఫుల్ అంటే టెస్టిమనీ అండ్ మోడల్ లైఫ్ అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఒక వచనాన్ని మనం అంటే అక్కడ పౌలు గారు తిమోతి గారికి చెబుతూ ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నేను తృణీకరింపనీయకు. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు కూడా నేను తృణీకరించొద్దు. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్పేసారు అంటారు పిల్లల. ఇక్కడ గమనించినట్లయితే మన లైఫ్ స్టైల్ బీ సెన్సిటివ్ టు వీక్ బిలీవర్. అంటే నీ ప్రక్కన ఒక బలహీనుడైన సహోదరుడు ఉన్నట్లయితే ఆయన పట్ల నువ్వు చాలా సెన్సిటివ్ గా బిహేవ్ చేయాల్సిన అవసరత నీ లైఫ్ స్టైల్ ఉండాలని చెప్పేసి అని అంటారు. నెక్స్ట్ ఇంకోటి గమనించినట్లయితే నీ బిహేవియర్, దేవుని వాక్యము నిన్ను రూల్ చేసేటువంటిదిగా ఉండాలి. కాబట్టి హౌ ఐ ఫీల్ అట్ ద మూమెంట్, నువ్వు ఎలా సందర్భం వచ్చిందంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నటువంటి విషయాల గురించి నువ్వు ఎంతో జాగ్రత్త పడడం ఉండాలి. అది మాత్రం కాకుండా మరి సహవాసం యొక్క ఎడిఫికేషన్ కొరకు నేను చేయాల్సినటువంటి పనులు ఏంటి, నేను ఏ విధంగా నా రెస్పాన్సిబిలిటీని నేను ఫుల్ఫిల్ చేయాలి, హౌ షుడ్ ఐ రెస్పాండ్, నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాట్ ఆర్ మై రెస్పాన్సెస్ అనే విషయాన్ని మనం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది మాత్రం కాకుండా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయాలు గమనించినట్లయితే నెక్స్ట్ జనరేషన్ కి నువ్వు ఎలాంటి అంటే లెగసీని నువ్వు పాస్ ఆన్ చేయడానికి ఇష్టపడితే తోడగా ఉంటున్నావు. నా రిలేషన్షిప్స్ విషయాల్లో డూ ఐ డ్రా ఎ లైన్? రిలేషన్షిప్స్ విషయాలు నిజంగా నేను ఒక లైన్ నేను డ్రా చేసుకోగలుగుతా ఉన్నానా అని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది మాత్రమే కాకుండా ఈవెన్ ఇన్ అవర్ చాయిసెస్, అంటే
అది దేవుడి యొక్క కంట్రోల్లో ఉన్నట్టుగా ఉంటున్నాయా, లేకపోతే నీ చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంటున్నాయా నీ చాయిసెస్ అని కూడా అనే విషయాన్ని గురించి మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉన్నట్టు మనం చూస్తాను. ఈ విధంగా మనం గమనించినట్లయితే సహవాసంలో నిజంగా అంటే ఆది సంఘ చరిత్రలో మనం గమనించినట్లయితే, లేదా సంఘ చరిత్రలో గమనించినట్లయితే చాలా మంది, మనకు సమయం లేదు కానీ చాలా మంది అంటే మన ముందు అంటే మన ఫోర్ ఫాదర్స్ కావచ్చు, లేకపోతే మన ముందున్నటువంటి అనేక మంది సాక్షులు మన ఎదుట ఆత్మీయ మన తల్లిదండ్రులు ఎంతో మంది అంటే సంఘ చరిత్రలో మనం ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అఫ్కోర్స్ ఇప్పుడు అంటే పండిత రావుబాయిని గురించి అంటే ఆమె విషయం గురించి మాట్లాడదాం కానీ సమయం లేదు. జస్ట్ ఐఎమ్ స్కిప్పింగ్ అప్. ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే ఆమె మహారాష్ట్రలో ముక్తి మిషన్ ని ఆమె ఏర్పాటు చేసింది. సో ఆమె మిషన్ నిజంగా ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతూ వచ్చింది అనే విషయాన్ని, సహవాసానికి ఏ విధంగా ఉపయోగపడుతూ వచ్చింది అనే విషయాన్ని మీరు ఒకవేళ ఆమె జీవిత చరిత్ర చదివినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి జస్ట్ ఐఎమ్ స్కిప్పింగ్ అప్. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే సహవాసంలో ట్రాన్స్పరెంట్ రిలేషన్షిప్స్ అనేటువంటిది ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయం గమనించాలి. మెయింటైన్ అంటే సంబంధ బాంధవ్యాన్ని మనము మెయింటైన్ చేస్తా ఉన్నప్పుడు మరి ఈ యొక్క అంటే ఎంతో ట్రాన్స్పరెంట్ గా మన రిలేషన్షిప్స్ ఉండాలి. మనం బయటకు ఒకలాగా ఉంటాము, లోపలికి ఒకలాగా ఉంటాం. ఒకే సహవాసంలో ఉంటాం. అయ్యో సహవాసాలు చూస్తే హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అన్నట్టుగానే ఉంటాం. కానీ మన ప్రక్క బ్రదర్ విషయం, మన ప్రక్కన ఉన్నటువంటి సిస్టర్ విషయంలో మనం ఎలా ఆలోచన చేస్తున్నాము అనే విషయం ఏమాత్రం కూడా మనకంత కన్సర్న్ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇదేంటిదంటే అది దాన్ని ఏమంటారంటే ఒక మాట అంటాడు, రాతి పలక మీద కానీ రెండో కొరింథీ 3:3 రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. పౌలు గారు నిజంగా అంటే వారితో మాట్లాడుతూ ఆ మాట రాస్తా అన్నట్టు. కాబట్టి మన ఆయన చెక్కినటువంటి వాల్యూస్ అనేటువంటివి నిజంగా మన హృదయాల మీద ఇతరులు చూడగలిగేటట్టుగా ఉండాలంట. కాబట్టి షేరింగ్ మై ట్రూ సెల్ఫ్ ఫీలింగ్స్, బిలీఫ్స్, ఒపీనియన్స్ ఎట్సెట్రా. కాబట్టి ఎనీవన్ కెన్ రీడ్ బై జస్ట్ లుకింగ్ అట్ యూ. యూగెన్ పీటర్సన్ అంటారు ఆ మాట, యువర్ వెరీ లైఫ్స్ ఆర్ ఎ లెటర్ దాట్ ఎనీవన్ కెన్ రీడ్ బై జస్ట్ లుక్ అట్ యూ. మిమ్మల్ని చూస్తా ఉన్నప్పుడు మిమ్మల్ని చదవగలగాలి. అందుకొరకే ఒక దైవజనుడు మాట్లాడుతా ఉన్నాడు. అక్కడ ఏమంటారంటే అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు 4 సువార్తలు అయితే నీ జీవితం అనేటువంటిది 5వ సువార్త అని చెప్పేసి అని అంటాడు. కాబట్టి ఈ హిపోక్రసీ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రభు వారు ఒక మాట అంటారు కదా, వేశ్యలకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది, కానీ మరి హిపోక్రసీ వేషధారులకి పరలోక రాజ్యంలో స్థానం ఉండదు అని చెప్పేసి అని అంటాడు. మై డియర్ బ్రదర్స్, ఒక దైవజనుడు మాట్లాడుతూ అంటాడు, ఏమంటాడు అనంటే అసలు ఎక్కువ హిపోక్రసీ మీ క్రైస్తవ సంఘంలోనే ఉంటుందండి, ట్రాన్స్పరెన్సీ ఉండదు అని ఒక వ్యక్తి మాట్లాడుతూ అన్నారండి. ఎందుకంటే మన ప్రవర్తన, మన జీవితాలు ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి మనిషి చూస్తా ఉన్నప్పుడు. కాబట్టి వి షుడ్ నాట్ హ్యావ్ అంటే లైఫ్ ఆఫ్ ప్రిటెన్షన్ అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి, వాట్ డస్ దట్ ఫోర్ మీ టు హ్యావ్ ట్రాన్స్పరెన్సీ విత్ మై ఫెలో బిలీవర్? ఐ క్రియేటింగ్ దాట్ ఫర్ అదర్స్? ఇతరులకు నిజంగా మనము అంటే ఆ అవకాశాన్ని ఇస్తున్నటువంటి వారంగా ఉన్నామా అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఫ్యాక్టర్స్ మనం చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే అండర్స్టాండింగ్ దట్ అవర్ గాడ్ ఈస్ ఓమ్నిసెంట్. దేవుడు ఆయన సర్వ జ్ఞాని కదండి. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీఆర్ నేకెడ్ బిఫోర్ ద లార్డ్. దేవుని ఎదుట బట్టబయలు, ఏది దాచలేవు. మనుషులకు దాయొచ్చు, పాస్టర్లు విశ్వాసులకు దాయొచ్చు, పాస్టర్లు సంఘ పెద్దలకు దాయొచ్చు, సంఘ పెద్దలు పాస్టర్లకు విశ్వాసులకు దాయొచ్చు, విశ్వాసులు సంఘ పెద్దలకు పాస్టర్లకు దాయొచ్చు.
కానీ మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, మనం దేవునికి మాత్రం ఏది కూడా దాచలేము. ఆయన హీ నోస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. నెక్స్ట్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ. కాబట్టి గాసిపింగ్ ఉండడానికి వీళ్ళే సహవాసంలో. క్రియేటింగ్ సేఫ్టీ అండ్ ట్రస్ట్, అంటే ఇతరులు నీ ప్రెసెన్స్ ద్వారా వాళ్ళు ఎంతో రిలాక్స్ అయిపోవాలి. వాళ్ళు ఎలా ఫీల్ కావాలంటే, అబ్బా ఈ బ్రదర్ ఉన్నారు, లేకపోతే ఈ సిస్టర్ ఉన్నారు సహవాసంలో, నా ప్రక్కన ఉన్నారు, చాలబ్బా నాకు అంత చాలు అన్నటువంటి ఒక గ్రేటెస్ట్ అంటే ఒక కాన్ఫిడెన్షియాలిటీని మనం ఇవ్వగలగాలి. ఆ విధంగా రిలాక్స్ కావాలి. కాబట్టి ఏదో ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నాలు చేయకండి, కానీ బీ హానెస్ట్ అండ్ చాలా ట్రాన్స్పరెంట్ గా ట్రస్ట్ వర్దీగా మనం నీవు నేను ఉండాల్సిందిగా మనకు చేస్తా ఉన్నాను. అండ్ ఇంకా గమనించినట్లయితే స్పీకింగ్ ట్రూత్ ఇన్ లవ్. కొంతమంది ప్రేమ చూపుతారు కానీ సత్యం చెప్పారు. సత్యం చెప్తే ఎక్కడ అంటే రిలేషన్షిప్ పాడవుతుంది అని చెప్పి, కొంతమంది నేను సత్యమే చెప్తున్నా అని చెప్పేసానంటే ఇక కథం, ఇక నేను చెప్తున్నాను, నువ్వేమన్నా కానీ బట్ సావరి ఏమన్నా కానీ అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్పీకింగ్ ట్రూత్ ఇన్ లవ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 చెప్తా ఉంటాడు. కరెక్టింగ్ వెన్ ఎవర్ ఇట్ నీడ్స్. మై డియర్ బ్రదర్స్, రియల్ ఫెలోషిప్ డిపెండ్స్ ఆన్ ఫ్రాంక్నెస్, షేరింగ్ అవర్ ట్రయల్స్, వీక్నెసెస్ అండ్ హర్ట్స్. అంటే బ్రదర్ సిస్టర్, మీ మూలంగా నేను ఇక్కడ బాధపడ్డాను అని ఓపెన్ గా ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి చెప్పగలుగుతున్నాడా? బ్రదర్ ఇగో నీ దగ్గర నుండి ఇది నేర్చుకోగలిగాను అని ఎవరైనా వచ్చి చెప్పగలుగుతున్నారా? బ్రదర్ ఇగో నా బలహీనతను ఓపెన్ గా మీతో పంచుకోగలుగుతున్నాను అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అలా చెప్పలేకపోతే ఇట్స్ ద టైమ్ టు ఎగ్జామిన్ అవర్సెల్వ్స్. మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లవింగ్ ఇన్ యాటిట్యూడ్ అండ్ యాక్షన్. ఏదో మాటలతో కాకుండా క్రియలతో అంటే ప్రేమించడానికి మనము అంటే నీవు నేను సిద్ధపడాల్సిన ప్రారంభమైనాం. ఎందుకంటే ఎంకరేజ్ చేసుకోవడానికి, సపోర్ట్ చేసుకోవడానికి, ఒకరినొకరు క్షమించుకోవడానికి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడానికి, ఒకరినొకరు హానర్ చేసుకోవడానికి సహవాసంలో నీవు నేను పిలువబడ్డాము అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యూనిటీ అనే విషయాన్ని మనం చూస్తే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అందులో ఉన్నటువంటి యూనిక్నెస్ మనం గమనించినట్లయితే ఎస్ దో వీ హ్యావ్ అంటే డిఫరెంట్, వీఆర్ అంటే డిఫరెంట్. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఇన్ ద ఫెలోషిప్ మనం గమనించినట్లయితే థ్యాంక్ గాడ్ బికాస్ వీఆర్ అంటే లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ కదండి. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్ బట్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ ఇన్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ యూనిక్నెస్ ని మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, యాక్సెప్టింగ్ అవర్ డిఫరెన్సెస్. అంటే యాక్సెప్టెన్స్ అనేది సహవాసంలో ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అండ్ ఇంటర్డిపెండెన్స్, ఒకరి మీద ఒకరు ఆధారపడడం అనేటువంటి చాలా ప్రాముఖ్యం. నో వన్ అంటే వన్ మ్యాన్ షో ఉండడానికి వీలేదండి. సహవాసం దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే ఇట్స్ టీమ్ వర్క్. ఒక దైవజనుడు మాట్లాడితే ఏమంటాడంటే, ఆది సంఘంలో ఎర్లీ చర్చ్ లో మరి సంఘానికి పర్సిక్యూషన్ వచ్చినప్పుడు అంట వాళ్ళంట అంటే అప్పుడు సువార్త మరి అంత విపరీతంగా ఎలా అంటే ప్రజ్వలింపబడింది, ఎలా అంటే స్ప్రెడ్ అయింది అని అంటే శ్రమలు వచ్చినప్పుడు అంట విశ్వాసాలు అందరూ చెదిరిపోయారంట. విశ్వాసాలు అందరూ చెదిరిపోయినప్పుడు అంట ఎక్కడ పోతే అక్కడ సహవాసాలు ఏర్పాటు చేసుకున్నారట. ఏర్పాటు చేసుకొని ఒకరి ద్వారా ఒకరు పురికొల్పబడి, ఒకరి ద్వారా అంటే హెచ్చరింపబడి, ఒకరి ద్వారా ఒకరు బలపరచబడి, ఒకరి ద్వారా ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ టీమ్ వర్క్ గా ఉండి సువార్తను పంచి అనేక సంఘాలని కడుతూ వచ్చారట. కాబట్టి వి నీడ్ టు షేర్ అవర్ అంటే ఎక్స్పీరియన్సెస్. కాబట్టి దయచేసి మనం గమనించాల్సిన విషయం ఏంటిదనంటే ఒక్క విషయం మనం చూస్తాం ఏంటిదనంటే ఏరియాస్ మనకున్నటువంటి అన్ని కోణాల నుంచి అంటే ఆయన యొక్క దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూడడానికి మనం చూస్తాం. అంటే ఈ యొక్క సహవాసాలు ఉపయోగపడుతుంది కనుక ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిన అవసరం ఉంది. అంత మాత్రమే కాకుండా వీఆర్ అకౌంటబుల్ టు ఈచ్ అదర్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అదర్ బికాస్ గాడ్ has really called us as stewards of our అంటే stewards of the fellowship అన్నమాట. మీరు గమనించినట్లయితే ఆ ఫెలోషిప్ కి ఇంపార్టెన్స్ దేవుడు గుర్తించాడు కాబట్టి ఇద్దరిని పంపినట్టు మనం చూస్తా ఉన్నాం కదండి. కాబట్టి
ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి మీరు ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. పొయ్యిలో ఒక 4 కట్టెలు ఉన్నాయి అనుకోండి. 4 కట్టెలు ఉంటే చక్కగా మండుతా ఉంటాయి పొయ్యి కదండి. అందులోంచి ఒక కట్టెను తీసి బయట పెట్టామనుకోండి, ఏం జరుగుతుంది? కాసేపటికి అది నిప్పులాగా మారిపోతుంది. మంట మండేది నిప్పుగా మారుతుంది. ఆ నిప్పు కాస్త ఆరిపోతుంది. అది బొగ్గుగా మారుతుంది. చివరికి అది బూడిదగా మారిపోతుంది పిల్లారా. అదే ఆ కట్టెనే తీసుకొచ్చి మళ్ళీ తిరిగి అంటే పొయ్యిలో పెట్టామనుకోండి, ఏమైపోతుంది? ఆ ఒకటితో ఒకటి ఆరిపోతా ఉంటుంది. ఇంకోటి దానికి మంట అంటే దాని ప్రక్క ఉన్నటువంటి కట్టె మూలంగా ఇంకో కట్టె వెలుగుతుంది, కాస్త వెలుగునిస్తుంది పిల్లారా. కాబట్టి ఆ విధంగా అంటే ముప్పెట్టు తాడు కూడా మనకు తెలుసు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సహవాసం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇకపోతే విట్నెసింగ్. సో ఇక్కడ మనం గమనిస్తే పీపుల్ బిల్డింగ్ అనే విషయం చూస్తా ఉన్నాం. ఎందుకంటే యాక్ట్స్ మొదటి అధ్యాయం 8వ వచనంలో మీరు విట్నెస్ గా ఉండడానికి మీరు అక్కడ అంటారు, మీరు ఏంటంటే యూదయలోను సమరయలోను భూదిగంతం వరకు అనే మాట వాడుతూ ఉంటారు. యెరూషలేము అని ఉంటాడు ఫస్ట్ కదండి. అక్కడ మొదలైది భూదిగంతం వరకు అని చెప్పేసి క్లోజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫెలోషిప్ షుడ్ బి అంటే పీపుల్ బిల్డింగ్ ఫెలోషిప్ అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. బికాస్ బై విట్నెసింగ్ కమ్యూనిటీ అనే విషయాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం మినిస్ట్రీ వెళ్ళాలండి. ఎందుకంటే ప్రసంగాలు చేయడం ముఖ్యం కాదండి. ప్రసంగాలు కాదు, అదేంటంటే పర్సనల్ టచ్ అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే ఆ బిలాంగింగ్నెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఫ్యామిలీ బిలాంగింగ్నెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి ఇన్వెస్టింగ్ అవర్ రిసోర్సెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రిపేరింగ్ న్యూ జనరేషన్ విత్ ద అంటే ఒరిజినల్ విజన్, ఆ ఒరిజినల్ సహవాసానికి ఇచ్చినటువంటి ఆ ఒరిజినల్ విజన్ ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ విజన్ అనేటువంటిది అంటే న్యూ జనరేషన్ కి పాస్ ఆన్ చేసే ప్రకారంగా ఉండాలి. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చెప్తూ వచ్చాను కదా, సహవాసానికి పెడతా ఉన్నారు, కానీ సహవాసం ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనకు తెలియదు, ఆ సమస్యల వల్ల తెలియదు. కాబట్టి మనము ఆ విధంగా కాకుండా ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగినటువంటి వారమై ఒకరికి కొరకు ఒకరము అనేటువంటి వారంగా మనం బ్రతకాలన్నటువంటి వారం మనం ఉన్నామన్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి కొన్ని అంటే సజెస్టివ్ యాక్టివిటీస్ నెక్స్ట్ బిలీవర్స్ గా అంటే బైబిల్ స్టడీ, షేరింగ్, ప్రేయింగ్, పర్సనల్ అండ్ కార్పొరేట్ ఫెలోషిప్ కావచ్చు, పిక్నిక్స్, బిలీవర్స్ రిట్రీట్స్, మైక్రో ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్, ప్రేయర్ కాన్ఫరెన్సెస్, ప్రేయర్ డేస్, లేట్ నైట్ ప్రేయర్స్, ఆల్ నైట్ ప్రేయర్స్ అనేటువంటివన్నీ కూడా మరి యాక్టివిటీస్ కింద మనం గమనిస్తాం. దీనివల్ల ఏ రిజల్ట్స్ వస్తున్నాయి అని మనం గమనించినట్లయితే గ్రోత్ వస్తుంది. ఏంటంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒకసారి నోట్ చేసుకోండి. ఆ తర్వాత అంటే ఆయన సంపూర్ణతలోనికి ఎదగడానికి ఆయన మనము అంటే మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. బికాస్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్ ఇస్ అంటే ఫర్ హిస్ చిల్డ్రన్ ఈస్ టు గో టుగెదర్, గ్రో టుగెదర్ అండ్ గ్లో టుగెదర్ కదండి. మనము కలిసిపోవడానికి, కలిసి ఎదగడానికి, కలిసి వెలగడానికి ప్రభు కొరకు దేవుడు అంటే ఏర్పాటు చేసుకున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. దీని ద్వారా మరి కొన్ని అంటే మనం చూస్తా ఉన్నాం ఏంటిదంటే రిజల్ట్స్ మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏంటిదంటే మ్యూచువల్ హెల్ప్ విట్నెస్. ఓకే, విట్నెస్ మనం గమనించినట్లయితే ఏం జరుగుతుంది అక్కడ? మ్యూచువల్ హెల్ప్ జరుగుతుంది, స్పిరిచువల్ గ్రోత్ జరుగుతుంది, గ్రోయింగ్ టుగెదర్ జరుగుతుంది, ఎంకరేజ్ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకొరకే ట్రూ ఫెలోషిప్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఎంకరేజ్ చేయబడతాం, మన నీడ్స్ మీట్ చేయబడతాయి కదండి. ఒకరి ద్వారా ఒకరు నేర్చుకుంటాం, మన సమస్యల్ని మనం పంచుకుంటాం, నేర్చుకుంటాం. వారి యొక్క జీవితాల ద్వారా, వారి యొక్క విక్టరీస్ ద్వారా, వారి యొక్క ఫాల్స్ ద్వారా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మన యొక్క సోర్సెస్ ని ట్యాప్ చేయడానికి ఉపయోగపడతా ఉంటుంది. అంతమాత్రమే కాకుండా కరెక్ట్ చేసుకోవడానికి, డిసిప్లిన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకొరకే ట్రూ ఫెలోషిప్ రూట్స్ వేర్ దెర్ ఇస్ అ గ్రోత్ విల్ లీడ్ టు ఎఫెక్టివ్ ఇవాంజలిజం అని చెప్పేసి ద ఆల్టర్నేట్ అంటే అల్టిమేట్ అంటే గోల్ ఏంటిదంటే ఫ్రూట్ అంటే ఏంటంటే ఇవాంజలిజం అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకు సమయం లేదు కనుక హిండ్రెన్సెస్ గురించి దయచేసి ఒకవేళ తర్వాత ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చినట్లయితే సహవాసాన్ని గురించి మనం అంటే మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం కాస్త తర్వాత డిస్కస్ చేస్తే బాగుంటుంది. సమయం లేదు కనుక చివరికి మాత్రం అంటే సెయింట్ ఫ్రాన్సిస్ గారి యొక్క ప్రార్థన ఒక మాట అంటాడు, ఓ డివైన్ మాస్టర్, గ్రాంట్ దట్ ఐ మే నాట్ సో మచ్ సే
టు బి అండర్స్టూడ్ యాజ్ టు అండర్స్టాండ్, టు బి లవ్డ్ యాజ్ టు లవ్. For it is in giving that we receive, for it is in pardoning that we are pardoned, and for it is in dying that we are born to eternal life అని అంటారు. అంటే ఆ మాటలు తెలుగులో అంటే మాట్లాడుకుంటే, ఓ పరమ గురువు, ఇంతకంటే ఎక్కువగా నేను అడగకుండా దయచేయి. ఏంటి అంటే అర్థం చేసుకునేట్లుగా అర్థం చేసుకోవాలి, ప్రేమించవలసినంతగా ప్రేమించబడాలి. ఎందుకంటే ఇవ్వడంలోనే పొందుతాం, ఎందుకంటే క్షమించడంలోనే క్షమించబడ్డాం, ఎందుకంటే మనం చనిపోవడంలోనే నిత్య జీవం కొరకు పుట్టాం అని చెప్పేసి అని అంటా ఉన్నారు. ఇది అంటే సార్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ ఈ మాట చెప్తా ఉన్నారు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఏంటిదంటే దేవుడు మనము చాలా అంటే దేవుని రాకడకున్న సమీపంగా ఉన్నాము. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతో మనకు తెలియదు. కాబట్టి అలాంటి సమయంలో నిజంగా మనము ఆయన అంటే మన పోక ఆయన రాక లోగా నిజంగా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా, సహవాసానికి ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండడం వల్ల ఇతరులు దేవుని యొక్క స్వారూప్యంలోకి ఎదిగి రావడానికి, సహవాసం ద్వారా బలపరచబడడానికి, సహవాసము ఆయన స్వారూప్యంలోకి ఎదిగి రావడానికి మనవంతు బాధ్యతను, మనవంతు కర్తవ్యాన్ని మనము మరి అంటే పోషించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.